ఏపీ వేగం, జగన్ రెడ్డికి సంకటం, దేశానికి ఆదర్శం. జగన్ రెడ్డికి ఎందుకు సంకటం అన్నామంటే నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉందో చూశాక కూడా ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి సంకటం కాక మరేంటి. 23 మాసాల్లో 756 ప్రాజెక్టులు ఎస్ఐపిబి ఆమోదం పొందినవి, గ్రౌండింగ్ అయినవి, ఎంఓలు అవుతున్నవి 756 ప్రాజెక్టులు, 21,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 21,40,000 ఉద్యోగాలు. ఈ 23 మాసాలను సాధించింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చింది కూటమి. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యమని మేనిఫెస్టోలో ప్రకటించి రెండో సంవత్సరం కూడా పూర్తి కాకుండానే 21,40,000 ఉద్యోగాల కల్పనకు అడుగులు వేసి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది. 21,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయి శంకుస్థాపనలు చేసుకుని నిర్మాణాలు ప్రారంభించింది. మరో 6-7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు శంకుస్థాపనలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. 2028 నాటికి ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు, జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకోబోతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం కల్పించింది, కల్పించబోతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కుర్తులో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే. ఈ అభివృద్ధి చూసి, ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం చూసి తట్టుకోలేక మతి భ్రమించి మాట్లాడుతుంది. అది నిన్నటి ప్రెస్ మీట్తో స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి మతి ఏ రకంగా భ్రమించిందో నిన్నటి ప్రెస్ మీట్తో స్పష్టమైంది. ఎంఓయూలు, ఎస్ఐపిబి ఆమోదం పొందిన పరిశ్రమలపై చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్షించారు. స్త్రీ శక్తి థీమ్తో మహానాడు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ కారణంగా పొదుపు చర్యలు పాటించాలన్న మోదీ గారి పిలుపుని అందుకుని నెల్లూరులో తలపెట్టిన మహానాడుని క్యాన్సిల్ చేసుకుని వర్చువల్గా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహించడానికి నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమాన్ని స్త్రీ శక్తి థీమ్తో తీసుకుని ఆ మహానాడు పండుగ నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. 20 తీర్మానాలు చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. వర్చువల్గా అయినా ఎప్పటిలాగానే పండుగలా నిర్వహించాలని పిలుపునిచ్చారు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మహానాడు అంటే టీడీపీకి, కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి పెద్ద పండగ. హిందువులకు సంక్రాంతి, క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకి రంజాన్ పండుగలు అతిపెద్ద పండుగలు. కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాలు ఉన్న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఏకైక పెద్ద పండుగ మహానాడు. ఆ మహానాడులో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తారు, నాయకులు, కార్యకర్తలు అనుసరిస్తారు. ఆ మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయించబడతాయి. అవే అమలు కాబడతాయి. ఈసారి మహానాడు పండుగలో లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం లేకపోయినా కేంద్ర కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసే ఏర్పాట్లతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వీక్షించే అవకాశం ఉంది. స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్ర కార్యాలయాల్లో స్క్రీన్ల ద్వారా వీక్షించే అవకాశం ఉంది. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి అధ్యక్షుల వారు తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి క్రమశిక్షణతో ఈ పార్టీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. భూమికి భద్రత, రైతుకు హక్కు. 22A నిషేధ జాబితా భూములకు విముక్తి. ఇప్పటికే 1,60,000 ఎకరాలపై నిషేధం ఎత్తివేసి రైతులకు హక్కులు కల్పించింది కూటమి ప్రభుత్వం. మరో 1,90,000 ఎకరాల చుక్కల భూములకు కూడా మోక్షం లభించనుంది. ఈ 1,90,000తో కలిపి ఆ 1,60,000, 3,50,000 ఎకరాలకు విముక్తి కల్పించి రైతుల కళలో ఆనందం చూస్తా ఉంది కూటమి ప్రభుత్వం. నాడు జగన్మోహన్ రెడ్డి రైతుల భూములు కూడా 22A జాబితాలో పెట్టి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో, వాళ్ళకి ఎంత నరకం చూపించారో, దాని ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. ఇప్పుడు ఆ బాధల నుండి విముక్తి చేయడానికే 22A నిషేధ జాబితాలో ఉన్న భూములకి విముక్తి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలపై నిషేధం కూడా ఎత్తివేస్తున్నారు. అంటే పేదవాడు నివసించే భూమిని, ఇంటి స్థలాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టకుండా 22A కిందో, చుక్కల భూమనో, ఇంకోటో వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఆనాడు నిర్బంధంగా, దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాల మీద కూడా నిషేధం ఎత్తివేస్తా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 10,000 పేదల గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ. పట్టణ ప్రాంతాల్లో కట్టుకున్న పేదల ఇళ్లు 10,000 ఇళ్లు క్రమబద్ధీకరణ చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. త్వరలోనే మరో 25,000 గృహాలకు మోక్షం కల్పించనున్నారు ముఖ్యమంత్రి. పేదలకు అనుకూలంగానే ఫ్రీ ఓల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటున్నారు చంద్రబాబు.